అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈ రోజు అయితే నేను ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు డిస్టిక్ వీకోటకైతే రావాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు బుల్ కంపెనీకి సంబంధించిన తాకట్ బ్యాక్ లోడర్ తీసుకొని నడుపుతున్న అన్ననైతే మన దగ్గర ఉన్నాడు. తీసుకున్నాడు, ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడిపించాడు, ఎలాంటి కస్టమర్లకైతే మిషన్ బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరు? నా పేరు రాజు. ముందుగా మీరు ఈ మిషన్ ఎప్పుడు తీసుకున్నారన్న? తీసుకున్న 1 year లోపు అవుతుంది. 1 year లోపు అవుతుంది. ఓకే, మీకు ఈ మిషన్ కాకుండా ఇంకా ట్రాక్టర్సే కానీ పొక్లైనర్సే కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? ట్రాక్టర్స్ ఎన్ని ఉన్నాయన్న? 3 ఉన్నాయండి. ట్రాక్టర్స్, పొక్లైనర్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి ఉంది. మరి అది ఉండగా ఈ మిషన్ ఎందుకు తీసుకున్నారు మీరు? వర్క్ హెవీగా ఉండబట్టి తీసుకున్నాము. వర్క్ హెవీగా ఉండబట్టి తీసుకున్నారు. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని గంటల వరకు వర్క్ చేసింది? 700 గంటలు తిరిగింది. 700 గంటలు తీసుకున్నప్పటి నుంచి. ఓకే, మామూలుగా మీ దగ్గర ఎక్కువగా ఏం వర్క్ చేస్తూ ఉంటారు ఈ మిషన్ తో మీరు? జామాయిలు కొట్టేసిన తర్వాత దుంపలు తీసేది, ఓకే, గ్రావులు తోడేది చాలకి, ఓకే, మేరకి, ఓకే, ఆ వర్కులు జరుగుతాయి. అంటే నీ అస్తంట కూడా చూసిన 100 ఎకరాల పాటు జామాయిల తోటల్ని కట్ చేసినాక వేర్లు తీసేస్తూ ఉంటుందా? ఓకే, అంటే బ్యాక్ లోడ్ తీస్తుందా? ఓకే ఓకే. మామూలుగా ఇది ఒక గంటకి ఎన్ని లీటర్ల చొప్పున డీజిల్ అవుతుంది? 4 లీటర్లు అవుతుంది. 4 లీటర్లు. బ్యాక్ లోడర్ అయినా అదే, ఫ్రంట్ ఏదైనా 4 అవుతుంది. అదే ప్రొక్లైనర్ అయితే ఎన్ని లీటర్ల వరకు తాగుతుంది? అది 7 లీటర్లు దాకా పడుతుంది. ఓకే, 7 లీటర్లు. దాంతో పోలిస్తే 3 లీటర్లు తేడా. మరి వర్క్ ఏ విధంగా ఉంటుంది? వర్క్ ఇంచుమించు అలాగే ఉంటుంది. ఇంచుమించు అలాగనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు దీనికి ట్రాక్టర్ అటాచ్ చేసుకున్నారు కదా, ఎంత హెచ్పి ట్రాక్టర్ అనేది? అది 62 HP ట్రాక్టర్. 62 HP 4 wheel drive. ఓకే ఓకే. ఇక్కడైతే మనము హైడ్రాలిక్ ట్యాంక్ చూసుకోవచ్చు. ఎన్ని లీటర్లు అనేది? 100 లీటర్. 100 లీటర్లు. మరి దీని ఆపరేటింగ్ అనేది సేమ్ జేసీబీ లాగానే ఉందా? ఏ విధంగా? కొంచెం సింపుల్ గానే ఉంటుంది. సింపుల్ గానే ఉంది. దాని మీద కొంచెం సింపుల్ గానే ఉంటుంది. దానికన్నా ఇంకా సింపుల్ గానే ఉంటుంది. ఓకే, దీని అటాచ్మెంట్ అంతా, దీనికి ఏదైతే ఫిట్టింగ్ అంతా ఎక్కడ చేపించారు? వాళ్ళకు బుల్ కంపెనీ వాళ్ళు వచ్చి మాది ఒంగోలు టౌన్ లో చేశారు. బుల్ కంపెనీ వాళ్ళు వచ్చి ఆర్డర్ ఇస్తే ఒంగోలు టౌన్ లో. ఓకే, ఇంతవరకు మరి ఏమైనా సర్వీసింగ్ లాంటివి ఏమైనా చేపించారా? ఒక సర్వీసింగ్. ఓకే, ఏమైనా రిపేర్స్ లాంటివి ఏమైనా వస్తున్నాయి? ఏం లేదు. రిపేర్స్ అంటే ఏం లేదు. ఓకే, ఈ మిషన్ల నుంచి ఏదన్నా మరి మీకు ఇంకా ఏమైనా కంపెనీ వాళ్ళు ఇంకేమైనా అప్గ్రేడ్ చేసుకుంటే బాగుండని ఏదన్నా అనిపించిందా? నాకేం అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే అనిపించింది. ఓకే, దీని ఫ్రంట్ లోడర్ ఉంది కదా, దీని కెపాసిటీ ఎంత అన్న? దానికి 1.2 tons. 1.2 tons కెపాసిటీ వస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు కొత్తగా ఎవరైనా రైతులే కానీ మనలాంటి బిజినెస్ విలేజ్లో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఎలాంటి వాళ్ళకైతే ఈ మిషన్ సజెస్ట్ చేస్తారు మీరు? వాళ్ళకి సొంత పొలం ఒక 10 ఎకరాలు ఉంటే ఆ పొలాల్లో చెట్లు వేసుకునే దానికి, మేర వాళ్ళు వరకునే దానికి బాగుంటుంది. అంటే తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనం దీన్ని ట్రాక్టర్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం అవసరం అయిపోయిన తర్వాత తీసేసి ట్రాక్టర్ లాగా వాడుకోవచ్చు. కానీ మీకు చాలా 2 ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని అలాగే యూజ్ చేసుకుంటున్నాం. అలాగే ట్రాక్టర్ ఇదే ఒక ట్రాక్టర్ తీసుకుని మళ్ళీ వాడుకోవచ్చు. సీజన్ లో మళ్ళీ తీసుకుని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎక్కువ టైం మరి నడుపుతూ ఉన్నప్పుడు వెహికల్ నుంచి ఏమైనా హీట్ లాంటిది అలాంటి కంప్లైంట్ ఏం లేదు? ఓకే, మరి ఇది ఫిట్టింగ్ చేసిన మిషన్ కదా, ఏమైనా బ్యాలెన్స్ తప్పడేమో కానీ అలాంటిది? ఓకే, అన్నకైతే ట్రాక్టర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ట్రాక్టర్ లాగా అయితే కన్వర్ట్ చేస్తలేడు. బట్ మనమైతే విత్ ఇన్ షార్ట్ టైంలో ఈ మిషన్ ఫ్రంట్ లోడర్ని బ్యాక్ లోడర్ని మనం రిమూవ్ చేసుకొని కూడా కల్టివేటర్ కావచ్చు, రోటోవేటర్ కావచ్చు, మనం ట్రాక్టర్ ఎన్ని పనులు చేస్తుందో ఆ విధంగా వాడుకోవచ్చు. మల్టీపర్పస్గా అయితే ఈ మిషన్ అయితే వాడుకోవచ్చు. ముందుగా ఏంటిదంటే ఈ బుల్ కంపెనీ అయితే ఇండియన్ మేడ్ కంపెనీ, తమిళనాడు కోయంబత్తూర్ బేస్ చేసుకొని ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మిషనరీ తయారు చేయడంలో అయితే వాళ్ళకైతే ఎంతో అనుభవం ఉంది. చాలా పర్ఫెక్ట్గా అయితే తయారు చేస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి అయితే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ కూడా చెప్తాను, చూడండి. ముందుగా బుల్ కంపెనీ లెగసీ చూసుకున్నట్టయితే గత 26 సంవత్సరాల నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్తోని, కస్టమర్ సాటిస్ఫాక్షన్తోనైతే మార్కెట్లో ఉంది. ట్రాక్టర్ అటాచ్మెంట్లో ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అలాగే బ్యాక్ లోడర్లో చూసుకున్నట్టయితే 2nd ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 68 దేశాలకు పైగా అయితే బుల్ కంపెనీకి సంబంధించిన నెట్వర్క్స్ ఉన్నాయి. అలాగే ట్రాక్టర్ అటాచ్మెంట్లో అగ్రికల్చరే కావచ్చు, నాన్ అగ్రికల్చర్ మిషనరీస్ అయితే సప్లై చేస్తుంది. 18 HP నుంచి మొదలు పెడితే 99 HP వరకు అన్ని రకాల ట్రాక్టర్లకు సంబంధించిన అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి. యూనివర్సల్ మోడల్స్లో ఉన్నాయి. ఇప్పుడు మీ ముందుకైతే తాకట్ ట్రాక్టర్ అటాచ్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. హెవీ డ్యూటీ వర్క్ చేసే విధంగా అయితే బ్యాక్ లోడర్ అటాచ్మెంట్ అయితే తయారు చేశారు. ఈ ట్రాక్టర్ అటాచ్మెంట్ చూడడానికి అట్రాక్టివ్గానే కాకుండా ఎల్లో పౌడర్ కోటింగ్తోనైతే రావడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ రోజుల వరకు పెయింట్ పోదు, అలాగే రస్ట్ రాదు, చాలా షైనింగ్గా ఉంటుంది. ఈ అటాచ్మెంట్ చాసీస్ కూడా చాలా స్ట్రాంగ్గా తయారు చేశారు. మనం ఎప్పుడైనా డోజింగ్ చేసేటప్పుడు ఏదైనా గట్టిగా తాకినా కూడా ఆ స్ట్రెంగ్త్ను మొత్తం ఈ చాసీసే అబ్జర్వ్ చేసుకుంటుంది.
ట్రాక్టర్ పైన ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉండే విధంగా అయితే తయారు చేశారు. ఒకసారి మిషన్ ప్రొడక్టివిటీ గురించి చెప్తాను చూడండి. మ్యాక్సిమం వర్కింగ్ హైట్ వచ్చేసి 15 ఫీట్ల 2 ఇంచులుగా అవుతుంది. అలాగే మ్యాక్సిమం లోడింగ్ ఓవర్ హైట్ వచ్చేసి 10 ఫీట్ల 4 ఇంచులుగా ఉంది. గ్రౌండ్ రీచ్ టు స్లోప్ సెంటర్ వచ్చేసి 15 ఫీట్లగా ఉంది. మ్యాక్సిమం డిగ్గింగ్ డెప్త్ వచ్చేసి 11 ఫీట్ల 3 ఇంచులుగా ఉంది. బకెట్ రొటేషన్ వచ్చేసి 200 డిగ్రీస్ వరకు అయితే బకెట్ రొటేట్ అవుతుంది. బ్యాకో బకెట్ కెపాసిటీ వచ్చేసి 0.17 క్యూబిక్ మీటర్లు, 0.21 క్యూబిక్ మీటర్లు, 0.23 క్యూబిక్ మీటర్లుగా అయితే ఉండడం జరిగింది. ఈ తాకట్ మిషన్ స్మాల్ అండ్ మీడియం వర్క్స్ చేయడానికి అయితే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎలాంటి ప్రదేశాలలో కూడా దీని ఆపరేషన్ ఈజీగా చేసుకోవచ్చు. దీని ఆపరేటింగ్ చేయడం కూడా చాలా ఈజీ. 1-2 రోజులలో ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈ అటాచ్మెంట్ జాయ్స్టిక్స్ కూడా ఈజీగా వర్క్ చేసుకునే విధంగా ఇచ్చారు. మెయింటెనెన్స్ సర్వీస్ చూసుకున్నట్టయితే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసిన వితిన్ షార్ట్ టైం లోపే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. అలాగే బుల్ లోడర్ 42 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బకెట్ అటాచ్మెంట్స్తోనైతే తీసుకువస్తున్నారు. ఫైనల్లీ నాకు అర్థమైంది ఏంటంటే బుల్ మిషన్ వాళ్ళు గత 26 ఇయర్స్ నుంచి మంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో ఈ మిషన్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేస్తూ వచ్చారు. జాయ్స్టిక్స్ కానీ మొదలు పెడితే ప్రతి ఒక్క ఐటెం కూడా ఎక్కువ రోజులు మంచిగా పనిచేసే విధంగా అయితే తయారు చేయడం జరుగుతుంది. మార్కెట్లో ఇదే సెగ్మెంట్లో చీప్ అండ్ లో క్వాలిటీ ట్రాక్టర్ అటాచ్మెంట్లు అయితే ఉన్నాయి. మీరు అవి తీసుకొని మీకు ప్రశాంతత లేకుండా ఉండడం కన్నా గత 26 సంవత్సరాల నుంచి మంచి క్వాలిటీ మిషన్స్ అందిస్తూ కస్టమర్ సర్వీస్ ఇస్తూ ఉన్న బుల్ మిషన్స్ తీసుకోవడమే బెస్ట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బుల్ మిషన్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాంటాక్ట్ చేసి కూడా మీరు కూడా ఈ మిషన్ గురించి ఎంక్వైరీ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.